మొన్నటిదాకా తెలుగుదేశం జనసేన రెండు పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తులో కలవడం వల్ల పార్టీకి క్యాడర్కి ఇంకా కొత్త ఉత్సాహం వచ్చింది. దానివల్ల అందరూ బాగా పనిచేస్తారని ఈసారి కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు 175 వస్తుంది అంటున్నారు. 175 అనేది అసలు లేరు. అభ్యర్థులు లేక అభ్యర్థుల్ని మార్చి ఇప్పుడు అభ్యర్థులు 175 అంటున్నారు కదా. ఉన్న అభ్యర్థులు ఎందుకు మార్చినట్టు? జగన్మోహన్ రెడ్డి 175 వస్తున్నప్పుడు ఉన్న అభ్యర్థుల్ని అక్కడ గెలవరని చెప్పి మార్చాడు. ఎందుకని? మరి అక్కడే 175 వస్తున్నప్పుడు వాళ్ళు అక్కడే పోటీ చేయొచ్చు కదా. అదంతా భ్రమ. వాళ్ళు ఏంటంటే క్యాడర్లో ఒక భ్రమ నింపడం కోసం అలాగా చేస్తున్నారు అంతే. ఇప్పుడు రేపు గవర్నమెంట్ ఫామ్ చేసిందంటారా? పక్కాగా తెలుగుదేశం ప్రభుత్వం సింగిల్గానే మెజార్టీ వస్తుంది. ఇది జనసేన బీజేపీ కాకుండానే సొంతగా గవర్నమెంట్ చేసే కెపాసిటీ తెలుగుదేశం వస్తుంది. పక్కాగా 90 సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అన్నింటిలో 90 సీట్లు పక్కాగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని. మా కూటమిని ఇంకోళ్ళు క్వశ్చన్ చేసే అవసరమే లేదు. మా కూటమి ఇప్పుడు వైసీపీ 170 తీసుకోమనండి. ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ బ్యాగుల్లో ఉన్నాయా, లేకపోతే వాళ్ళ ప్యాలెస్లో ఉన్నాయా, వాళ్ళ ఇంట్లో ఉన్నాయా? ఎక్కడున్నా తీసుకోవచ్చు. ఎవరి వాళ్ళు అనుకోవడం తప్పే ఉంది. నేను గొప్పని నేనే అనుకుంటాను. ఎవరు గొప్పతనం జనం చెప్తారు. రేపు వచ్చే ఎలక్షన్ ఏ పార్టీ వచ్చిందట? ఏ పార్టీ వస్తుందా? ఏ పార్టీ వస్తుందేంటి? ముగ్గురు కలిసింది ఒకటి అయినప్పుడు ముగ్గురు కలిసింది వస్తుందా? ఒకటి సింగిల్గా నేను పరిగెడతాను అంటే పరిగెట్టగలవా? లేదు. ఎవరైనా అంతే. నువ్వు వెనకబడ్డా వెనకనే ఉండు. సిద్ధం అన్నావు, చదువుకోవడానికి సిద్ధంగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఇంకా ఏంటి అని ఎవరిని క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు సెంట్రల్ కూడా ఎల్లంపల్లి గారు నేనే వస్తానంటున్నాను. ఎల్లంపల్లి గారు అటువైపు ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయారు. ఎల్లంపల్లి గారు ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంట? తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతుందంటారా, లేకపోతే జగన్ గవర్నమెంట్ రాబోతుందంటారా? డెఫినెట్గా ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, భవిష్యత్తు తరాల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది. దాదాపు 161 సీట్లతో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో రాబోతుంది. దీన్ని ఎవరు ఆపే శక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డి పేలు ప్రభుత్వాన్ని నడిపాడు 5 ఏళ్ళు. అన్ని వర్గాల చీకొట్టడం జరుగుతుంది. డెఫినెట్గా ఎన్డీఏ కూటమితో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కుప్పం గెలుస్తామని మేకపోతు గంభీర ప్రదర్శన చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. వైనాట్ పులివెందులతో సహా 161 సీట్లు గెలవబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి. డౌటే లేదు సార్. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు పక్కన చూస్తే సజ్జల గారు ఏమో మన డ్రగ్స్ మొత్తం ఇక వీళ్ళ హయాంలో జరిగింది. అందుకే పురంధేశ్వర గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల సొమ్ముతో కట్టిన పన్నులతో ప్రభుత్వ సలహాదారుడిగా ప్రజలు ఇచ్చే పన్నుల డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కుక్కగా పనిచేస్తున్నారు. ఫస్ట్ పాయింట్. ముందు ఎన్నికల అధికారులు ఈరోజు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత సుపరిపాలన, ప్రజాపాలన నడిపింది అని ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఈరోజు తెలుసుకున్నారు. ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఏ గ్రామం కానివ్వండి, ఏ నగరం కానివ్వండి, ఏ మండలంలో కానివ్వండి, ఏ వీధిలో కానివ్వండి, ఎప్పుడు కూడా డ్రగ్స్ కానీ మద్యం కానీ విచ్చలవిడిగా కనపడిన దాఖలాలు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంక్లూడ్ సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా వారి యొక్క అనుచరులతో సహా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ రాజ్యం వెళ్తున్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మంత్రులు, మా సలహాదారులు మొత్తం కూడా ఈ డ్రగ్స్లో కీలక పాత్ర పోచేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి కంటైనర్లో డ్రగ్స్ తెచ్చి ఈ రాష్ట్రంలో ప్రజల్ని మత్తులో ముంచి ఈ రాష్ట్రంలోని మహిళల పుస్తులు తెంచేదే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సీఎంతో సహా అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం ఉంది. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క డ్రగ్స్ యొక్క కోటల వేగులతో లాగి ఈనాటి అంతకంలో రాబోయే రోజుల్లో బోన్లు నిలబెట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. సగం మందికి సంక్షేమ పథకాలు చేసి సగం మందికి చేతితో పెట్టడం, ఇంకో చేతితో తీసుకోవడం. అతను సంక్షేమం చేసే అన్నాడు. సంక్షేమం ఏం చేశాడు చెప్పండి. ఒక ఆంధ్రప్రదేశ్లోకి రోడ్లు ఉన్నాయా? లేవు. ఈ 5 సంవత్సరాలు అంటే వైజాగ్ రాజధాని అంటాడు, కర్నూలు రాజధాని అంటాడు, అమరావతి రాజధాని అంటాడు. ఒక ఇటుకు పెట్టల. 5 ఏళ్ళు పూర్తయిపోయింది. ఒక రాజధాని కట్టలేనోడు 3 రాజధానులు ఎలా కట్టగలుగుతాడు? నేను పోలవరం పూర్తి చేస్తాను మగాళ్ళ సవాల్ చేశారు అసెంబ్లీలో. ఒక్క ఇటుకే ఇలా. ఏదైతే చంద్రబాబు నాయుడు 2019 80% ఏదైతే పూర్తి చేశాడో ఇప్పుడు కూడా అది అలాగే ఉంది. దాన్ని చేయలే. అమరావతిని ఉన్నదాన్ని నాశనం చేశాడు. ఒకప్పుడు మీకు మహారాష్ట్ర గురించి బొమ్మ చేసుకోండి, ధారావి ప్రాంతం. అప్పుడెప్పుడో 50 సంవత్సరాలకు ఒక తుగలక్ అని చెప్పేసి ఒక సీఎంగా పరిపాలించాడు. ఒక అందమైన బొంబాయిని మధ్యలో ఒక మురికి వాళ్ళలో జనాలకి ఒక ధారావి ప్రాంతం అని ఇచ్చాడు. అలా ఇచ్చి ఇప్పుడు నాశనం అయిపోయి ఇప్పుడు సిటీ మొత్తం డెవలప్ అయిపోయి అందంగా తయారైన బొంబాయి మధ్యలో ధారావిని ఏ నాయకుడు వచ్చినా, ఎవరు వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా కదిలించలేని పరిస్థితి. అలాగే అమరావతి నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఆర్ జోన్ 5 అని చెప్పేసి 50,000 మందికి ఇళ్ల పట్టాలు అక్కడిచ్చి చక్క అని అమరావతి రైతులు వాళ్ళ నోళ్లు కొట్టి వాళ్ళ భూముల్ని లాక్కొని అక్కడ అతను సృష్టించాడు. ఏది ఇళ్ళు ఇచ్చాడు. కానీ ఆ దేవుడి దయ వల్ల హైకోర్టు లాయర్లు కానీ, సుప్రీంకోర్టు లాయర్లు కానీ నువ్వెవడు చేయడానికి, అది రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులు ఇచ్చిన స్థలాన్ని నువ్వెవరు ఒక మురికి వాళ్ళ తయారు చేయడానికి అని చెప్పేసి ఆ జీవో క్యాన్సిల్ చేశారు. అక్కడితో ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈయన కొత్తగా నేను మళ్ళీ సంక్షేమాలు చేస్తాను, మళ్ళీ 4,000 చేస్తాను పింఛన్ అంటున్నాడు. ఎక్కడ 3,000నే మూలుగుతా 5 ఏళ్ళు చేశాడు. అమ్మఒడి అన్నాడు 5 ఏళ్ళు అన్నాడు. ఆల్రెడీ 4 ఏళ్ళు ఇచ్చాడు. ఈ 5 సంవత్సరాలు ఇచ్చింది లేదు. ఎలక్షన్ వచ్చేసింది, దాన్ని ఇచ్చేది లేదు, ఇంకేది లేదు. రాజధాని అనేది ఎప్పుడు కడతాడు? మేము అడిగేది ఒకటే, ప్రపంచం మొత్తం ఒకటే మాట అడుగుతుంది, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది? వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా, మన ఆంధ్రాకి రాజధాని ఏది? అది చెప్పి నువ్వు ప్రజల్లోకి వెళ్ళు. ముందు రాజధానికి ఏదని చెప్పి వెళ్ళు. పక్క రాష్ట్రానికి వెళ్తానే ఎగతాలు చేస్తున్నారు. తమిళనాడుకి వెళ్ళి, మన కర్ణాటకకి వెళ్ళినా, తెలంగాణకి వెళ్ళినా మీ రాష్ట్రానికి రాజధాని ఏదని అడుగుతున్నాడు. సిగ్గుండాలి మనకు ఆంధ్ర వాళ్ళకి ఇంకోసారి ఆడికి ఓటు వేయడానికి. అర్థమైందా? ఏ మొహం పెట్టుకొని వెళ్తాడండి జనాల్లోకి? ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది చెప్పమని చెప్పి ఆ నిదానంతో వెళ్ళమని జనాల్లోకి ఖచ్చితంగా వెళ్ళమనండి. దమ్ముంటే మనకే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి లేదా ఫలానా అని చెప్పి దమ్ముంటే రాజకీయ ఎలక్షన్లోకి రమ్మనండి. బీజేపీ జనసేన కలుస్తుంది. దీన్ని విధంగా చేస్తారు. బీసీ ఎస్టీ మైనారిటీ ఓట్లను కూడా అంటే వీడికి పడే అవకాశం ఉందంట. కంపల్సరీగా అండి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని కులాలు కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీని ఆదరిస్తాయని రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తోటి దాన్ని గవర్నమెంట్కి ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఈ బీజేపీ, జనసేనతో కలిసి తెలుగుదేశం పార్టీ అనేది అధికారం చేజెక్కించుకోబోతుంది. అంటే రేపు 2024లో అధికారం చేస్తున్నట్టు మీరు 2024లో అధికారం ఎన్డీఏ కూటమి చేసుకుని భావిస్తాను. కంపల్సరీగా ఎన్డీఏ కూటమి తోటి తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలుసుకొని రేపు గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. రేపు జూన్ 4వ తారీఖున వెలువడే ఫలితాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అత్యధిక మెజారిటీతో రేపు ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉన్నాడు, నా ఎస్సీ, నా బీసీ వాళ్ళందరూ మా పక్క ఉన్నారని చూసి ఓటేస్తాను. ఎలా వేస్తారండి ఓటు? ఒక అమ్మఒడి కట్ చేస్తున్నాడు, ఒక సంక్షేమ పథకాలు చేయుత ఇవ్వలే. ఈ రోజుకి అమ్మఒడి కూడా ఇప్పుడు ఆ రోజునేమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానని చెప్పి ఇవాళకి ఆ రోజున మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, ఇల్లు ఉంది, స్థలం ఉంది, పొలాలు ఉన్నాయని చెప్పేసి ఏదో కుంటి సాగులు చూపించేసి పథకాలు అందాల్సిన వాళ్ళందరికీ కూడా కోతలు వేస్తుంటే అతను నమ్మి ఎవరేస్తారు ఓట్లు? కంపల్సరిగా అతను ప్రతిపక్షం కూడా అనర్హుడు. ఇది కంపల్సరిగా చెప్తున్నాం. అతను ప్రతిపక్షంగా కూర్చోవడానికి కూడా అనర్హుడు. ముఖ్యమంత్రిగా కాదు, ఏదో వైనాట్ 175 అంటున్నాడు. వైనాట్ 175 కాదు, కనీసం నువ్వు అపోజిషన్లో కూర్చోవడానికి 175 కూడా రావని తెలియదు.